50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమగ్రమైన విశ్లేషణల గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో దాదాపు 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరుతుంది. అదేవిధంగా వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం వారు కూడా తెలుసుకునే ఆవశ్యకత నెలకొంటుంది. ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. తద్వారా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సులభమైన సమాచారం అర్థమయ్యే రీతిలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంకి భాగం అయ్యే అవకాశం ఉంది. ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆసరా పెన్షన్ల పైన 5 కొత్త రూల్స్. రేపు ఈ జిల్లాల వారికి సంచలన వార్తలు సీఎం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు దాదాపు 9 నెలలు గడుస్తున్న రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలను ఖరారు చేయకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు అతలాకుతలంగా ప్రజాభవన్ వైపుకు పరుగులు తీస్తుండగా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీనికి సంబంధించిన సమగ్రమైన వివరణలు ఇవ్వడం జరిగింది. కొత్తగా ఆసరా పెన్షన్లు పెంచితే 22,000 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ 22,000 కోట్ల రూపాయలను బాండ్ల విక్రయాల ద్వారా సవరించాలని ప్రభుత్వ అధికారులకు సూచించినట్లు సమాచారం. 5 కొత్త రూల్స్ లో మొట్టమొదటి రూల్ వచ్చేసి పాతవారిని పెన్షన్స్ రద్దు చేస్తున్నారట. అవునండి, ఎవరైతే ఫేక్గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టారో, ఎవరైతే ఫేక్గా రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, అదేవిధంగా ఏజ్ చేంజ్ చేయించారో, సదరం సర్టిఫికెట్స్ ఎవరైతే ఫేక్గా పెట్టారో వారందరినీ తొలగిస్తారట. రూల్ నంబర్ 2, ఎవరైతే ప్రజాపాలన పథకంలో కొత్తగా ఆసరా పెన్షన్లు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా అర్హతను బట్టి విధి విధానాలను ఖరారు చేసి డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం. రూల్ నంబర్ 3, ఎవరైతే చివరి నెల సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు రాలేవో వారందరికీ ఈ అక్టోబర్ నెలలో కలిపి ఇస్తారట. రూల్ నంబర్ 4, ఎవరైతే డబ్బుల పంపిణీ కార్యక్రమం పోస్ట్ ఆఫీస్లో కాకుండా బ్యాంకుల్లో పడాలని ఆలోచిస్తున్నారో వారందరికీ ఒక శుభవార్తని తీసుకుని రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ అక్టోబర్ నెలలో కొత్త లిస్టులను విడుదల చేసి ఈ అక్టోబర్ చివరి వాసం నుంచి ఆసరా పెన్షన్లు బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రూల్ నంబర్ 5, రేషన్ కార్డు మనము రాష్ట్రంలో ఎక్కడున్నా, దేశంలో ఎక్కడున్నా సరే 1 రేషన్ 1 నేషన్ అనే థీమ్తో మనము ఎక్కడున్నా తీసుకునే ఆవశ్యకత అయితే ఉంది. అంటే హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు, కరీంనగర్లో కూడా తీసుకోవచ్చు, ఏ ప్రాంత ప్రజలైనా సరే రేషన్లు ఎక్కడైనా తీసుకునే ఆవశ్యకత ఉంది. దాని విధంగానే ఆసరా పెన్షన్లు కూడా సంబంధిత పోస్ట్ ఆఫీస్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్లోనైనా తీసుకునే ఆవశ్యకతను కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించిన కొంతమందికి తంబులు కూడా సరిగ్గా పడట్లేదని ఇష్యూ వస్తున్న వేళ ప్రతి ఒక్కరికి ఫేస్ ఐడెంటిటీ కొత్త మిషన్లు తీసుకొచ్చి ఫేస్ను ఐడెంటిటీ చేసి డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రైతు బంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, 500 రూపాయలకి
ఉచిత గ్యాస్ సిలిండర్, ఇవన్నీ పథకాలు వచ్చాయా రాలేవా అని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.